సో, మనము ఉపాధి హామీ ద్వారా చీనీ మొక్కలు ఇవ్వడం జరిగింది. సో, రైతు కూడా బాగా వీటిని సంరక్షించుకొని ప్రస్తుతం ఈల్డింగ్ కూడా రావడం జరుగుతుంది. చూస్తున్నట్లే ఇవి రంగపురి రకం మంచి మంచి రకం నాటుకోవడం జరిగింది. సో, ఇవి రంగపురి రకానికి చెందిన చీనీ మొక్కలు. సో, రైతు కూడా మంచి రకాలు తెచ్చుకొని నాటుకోవడం వల్ల ఇతని కుటుంబానికి ఒక అసెట్ అనేది ఏర్పాటు చేయడం జరిగింది. సో, ఈ వీడియో చేయడానికి కారణం ఏంటంటే, ఈ చిన్న సన్నకారు రైతులు ఏదైతే 5 ఎకరాల లోపు ఉన్నారో చిన్న సన్నకారు రైతులు ఇలాంటి హార్టికల్చర్ క్రాప్స్కి పెట్టుకోగలిగితే వాళ్ళ జీవనోపాధులు వాళ్ళ కుటుంబానికి ఒక ఉపాధి హామీ ద్వారా ఒక సస్టైనబుల్ అసెట్ అనేది మనము ఏర్పాటు చేయగలుగుతాం. మీరు చూస్తున్నట్లయితే కాపు కూడా బాగా రావడం జరిగింది. ఇప్పుడు మీ మొక్క చూస్తే పూర్తిగా మంచి క్రాప్తో కటింగ్ కూడా చేసుకోవడం వల్ల ఏవైతే కాయలు కాస్తున్నాయో అవి భూమిని తాక్కోకుండా మంచి ప్రూనింగ్ కూడా చేసుకోవడం జరిగింది. మంచి సస్యరక్షణ చర్యలు కూడా బాగా చేసుకోవడం జరగడం వల్ల మొక్కలు కూడా మంచి ఆరోగ్యకరంగా ఉండడం జరుగుతుంది. సో, ఈ వీడియో చేయడానికి కారణం ఏమంటే, సో ఈ వీడియో చూసిన చిన్న సన్నకారు రైతులు ఎవరైనా ఉపాధి హామీ ద్వారా మనము ఇస్తున్న ప్రోత్సాహాలతో హార్టికల్చర్ ప్లాంటేషన్ చేసుకోగలుగుతారని తెలుపుతామండి. థ్యాంక్ యూ అండి. ఈ రైతు పొలం చుట్టూ బయో ఫెన్సింగ్ కూడా ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఎందుకంటే ఒక రక్షణ మాదిరి పంటకి.